జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. అమెరికాకి సంబంధించి అండ్ అమెరికా అండ్ యుఎస్ అండ్ రష్యాకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ చర్చ మొదలైంది ఇప్పుడు. అది భారత ఎన్నికలకు సంబంధించి. మనం పదే పదే చెప్తూ ఉన్నాము భారత ఎన్నికల్లో అమెరికా జోక్యం ఏంటి, అసలు అమెరికా ఎందుకు జోక్యం చేసుకోవాలని. కానీ అది రష్యాకి సంబంధించినటువంటి విదేశాంగ శాఖ మంత్రి మరియా జకరోవా అదే స్టేట్మెంట్ ఇచ్చారు. సో అట్లాంటిది ఆల్మోస్ట్. సో భారత ఎన్నికల్లో జోక్యం చేసుకునే ప్రయత్నం అమెరికా చేస్తుంది అని చెప్పడము. అండ్ అంతేకాదు పన్నుని చంపడానికి భారత్ ప్రయత్నం చేస్తుంది అన్న విషయానికి సంబంధించిన అంశం కూడా వారు ప్రస్తావించడం జరిగింది. భారత వాణిని అంటే మనం ఏదైతే భారత దృక్పథం ఏదైతే ఉందో, వైఖరి ఏదైతే ఉందో దాని గురించి చాలా స్పష్టంగా రష్యా నుంచి స్టేట్మెంట్ రావడం. అండ్ వెంటనే అమెరికా కూడా రెస్పాండ్ అయింది. అమెరికా కూడా వి డోంట్ ఇన్వాల్వ్ అవర్ సెల్వ్స్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ అని వారు చెప్పారు. సో ఒకసారి ఈ రెండింటినీ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? రష్యన్ స్పోక్స్ పర్సన్ మరియా జకరోవా ఇచ్చిన స్టేట్మెంట్ చాలా నిజంగా అమెరికాకి చెంపదెబ్బ కొట్టినటువంటి స్టేట్మెంట్ కింద భావించాలి. ఆవిడ ఏం చెప్పిందంటే అసలు భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళ ఇంటర్నల్ డైనమిక్స్ ఆఫ్ దేశంలో ఉన్న వైవిధ్యము మీకేం అర్థం కాలేదు అని చెప్పింది. అమెరికా స్పష్టంగా చెప్పింది. కాబట్టి మీరు ఏదో అక్కడ అంటే ఆధారం లేనటువంటి వాళ్ళ మీద ఆరోపణలు చేస్తున్నారు. మీరు అక్కడ ఏదో వాళ్ళ మతపరంగా అక్కడ వాళ్ళకు స్వేచ్ఛ లేదని ఇటువంటివన్నీ పనికిమాలని చెప్తున్నారు వీళ్ళు. రెండు మతాలు ఎక్కడున్నా వాళ్ళ ఏదో ఘర్షణ అంటూ ఉంటుంది. ఘర్షణ లేనిది ఎక్కడుంది? అమెరికాలో లేదా, యూరోప్లో లేదా, ఎక్కడ లేదు. అయినా దాన్ని వాళ్ళు మేనేజ్ చేసుకోబోతున్నారు. వాళ్ళ సంస్కృతి చాలా గొప్ప సంస్కృతి, వాళ్ళ మీద కామెంట్ చేసేంత అవగాహన మీకు లేదు అని ఆవిడ చెప్పింది ఫస్ట్. రెండవది, మీరు ఇటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం వల్ల ఆ దేశంలో జరుగుతున్న ఎన్నికల మీద ప్రభావం చూపించబోతున్నాయని చెప్పింది. దాని వెనకాల కూడా మనం చూస్తే కనుక అక్కడ యునైటెడ్ స్టేట్స్ మన రిలీజియస్ ఫ్రీడమ్కి సంబంధించినటువంటి బాడీస్, ఇక్కడ ఫ్రీడమ్ లేదు, రిలీజియన్ ఫ్రీడమ్ లేదు, ప్లస్ ఇక్కడ క్రిస్టియన్స్ చంపేస్తున్నారు, మణిపూర్లో క్రిస్టియన్ మైనారిటీని చంపుతున్నారు, చర్చిలు తగలబెడుతున్నారు, ముస్లిమ్స్ని అరెస్ట్ చేస్తున్నారు. ఇటువంటివన్నీ కూడా వాళ్ళు పనికిమాలిన సెలెక్టివ్ జర్నలిజం చేసి వాళ్ళు రిపోర్ట్లు రిలీజ్ చేయడం మనం చూసాం. ఇండియా ఈజ్ డెసిగ్నేటెడ్ యాజ్ అ కంట్రీ ఆఫ్ కన్సర్న్ అని వాళ్ళు ఏదో పేరు పెట్టారు దాన్ని. ఇటువంటివన్నీ పెట్టడం వల్ల భారత ఎన్నికల సమయంలో ఆపోజిషన్ దాన్ని వాడుకుంటుంది. ఇది ఒక హిందూ ప్రభుత్వం, ఇది కట్టర్వాది ప్రభుత్వం, ఇది ముస్లింలకు ఇక్కడ రక్షణ లేదు, మైనారిటీలకు రక్షణ లేదు, ఒక హిందూ రాష్ట్రం కింద డిక్లేర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మోదీ మూడోసారి గెలిస్తే కనుక రాజ్యాంగాన్ని మార్చేసి దీన్ని హిందూ రాష్ట్రంగా డిక్లేర్ చేస్తారు అని చెప్పి భయాందోళన కలిగించే దిశగా ఇక్కడ పాలిటిక్స్ జరుగుతున్నాయి. దీని వెనకాల కారణం ఏంటంటే అమెరికా నుంచి ఇతరత్ర దేశాల నుంచి వస్తున్న స్టేట్మెంట్స్ని ఆధారంగా వీళ్ళన్నీ వాడుకోగలుగుతున్నారు. దాన్నే మరియా జకరోవా ఇచ్చిన స్టేట్మెంట్, మీరు భారతదేశంలో ఇన్వాల్వ్ అవ్వడం అన్నది మీరు ఇన్వాల్వ్ అవుతున్నారని ఆవిడ చెప్పింది. సరే, అమెరికా మేమే ఇన్వాల్వ్ అవ్వట్లేదు అని వాళ్ళను సమర్థించుకున్నా కానీ కూడా మరి ఈ రిపోర్ట్లన్నీ ఏంటి, మీరు ఇస్తున్న స్టేట్మెంట్స్ ఏంటి, మీ జర్నలిస్ట్ చేస్తున్నటువంటి సెలెక్టివ్ రిపోర్టింగ్ ఏంటి, ఇవన్నీ కూడా పరిగణలో తీసుకోవాలి కదా. సో ఇది మనకు పరిస్థితి. అలాగే వాళ్ళ అంబాసిడర్, భారతదేశంలో ఉన్నటువంటి అంబాసిడర్ ఎరిక్ గార్సెట్టి, అతను గతంలో ఏం చెప్పాడంటే పన్నోన్ విషయంలో రెడ్ లైన్స్ ఉన్నాయి, ఆ రెడ్ లైన్స్ మీద దాటడానికి వీల్లేదు, మా దేశంలో వచ్చి మా పౌరుని మీద మీరు దాడి చేయడానికి వీల్లేదు, ఇన్వెస్టిగేట్ చేయండి అని చెప్పి బెదిరించిన విషయాలు మనకు తెలుసు. అలాగే మనకు ఏదైతే నిఖిల్ గుప్తా అతన్ని చెకోస్లోవాకియాలో ప్రాగ్లో అరెస్ట్ చేయించింది అమెరికన్ ఏజెన్సీస్. అన్ఫార్చునేట్లీ ఈరోజు ప్రాగ్లో కూడా వాళ్ళ సుప్రీం కోర్ట్ అతని అరెస్ట్ని ఎక్స్ట్రడిషన్ అంటే అమెరికాకు పంపించడానికి వ్యతిరేకంగా దాన్ని నిలిపివేయడం జరిగింది. జడ్జిమెంట్ ఇచ్చి దాన్ని స్టే చేసింది. దీనికి సఫిషియెంట్ ఎవిడెన్స్ లేదు, ఏదో వాళ్ళు చెప్పారు మీరు అరెస్ట్ చేశారు కానీ ఎవిడెన్స్ ఎక్కడ ఉంది అని వాళ్ళు అనడం మొదలుపెట్టారు. ఇప్పుడు వాళ్ళ స్పోక్స్ పర్సన్ యుఎస్ఏలో ఏం చెప్తున్నారంటే మాకు ఎవిడెన్స్ వచ్చిన తర్వాత కేసు అయిన తర్వాత మాట్లాడతాం, అంతవరకు మాట్లాడము అని ఈరోజు స్టేట్మెంట్ ఇస్తుంది. ఇంతవరకు మీరు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? భారత్ వ్యతిరేకంగానే స్టేట్మెంట్ ఇచ్చారు కదా. అదే ఆవిడ మరియా జకరోవా కోట్ చేస్తుంది. ప్రతి అంశంలో మీరు భారత అంతర్గత విషయాల్లో మీరు జోక్యం చేసుకుంటున్నారు అని చెప్పడం వెనకాల ఇన్ని అంశాలు ఉన్నాయి. ఎరిక్ గార్సెట్టి ఇప్పుడు సడన్ గా 180 degrees మారిపోయి ఆయన ఏం చెప్తున్నారంటే భారతదేశంలో ఉన్నటువంటి డెమోక్రసీ అద్భుతమైనటువంటిది, 10 ఏళ్ల తర్వాత మీరు చూస్తే కనుక చాలా వైబ్రెంట్ గా ఉంటుంది డెమోక్రసీ, ఇప్పుడున్నటువంటి స్వేచ్ఛ అప్పుడు కూడా ఉంటుంది, చాలా అద్భుతమైనది, ఇవన్నీ వచ్చి చూడాలి. అమెరికన్ హిపోక్రసీ ఏంటో స్పష్టంగా అర్థమవుతున్నది. దాన్నే మన మరియా జకరోవా గారు ఇచ్చిన స్టేట్మెంట్, రష్యన్ స్టేట్మెంట్ అన్నది మనం చూస్తున్నాము. దాన్ని సమర్థించుకునే ప్రయత్నం అమెరికా చేస్తోంది. కానీ మన దేశంలో ఇంటర్ఫియర్ అవుతున్నాయి విదేశాలు అని చెప్పి మోదీ గారు కూడా
చాలా ఇంటర్వ్యూస్లో కానీ లేదా ఆయన ఎలక్షన్ ర్యాలీస్లో కానీ చెప్పడం జరిగింది. అది మనం కూడా మన గ్లోబల్ రౌండప్లో చాలా చర్చించాం దీని గురించి. ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి ఏమేం చేశారో ఇవన్నీ కూడా చర్చించాం మనం. రాహుల్ గాంధీ ప్లాన్ ఏ అయితే కేజ్రీవాల్ ప్లాన్ బి, ఈరోజు ఆయనకు బెయిల్ ఇవ్వడం వెనకాల ఉన్నటువంటి కుట్రలు ఏంటో కూడా మనం చాలా డీటెయిల్గా చర్చించుకోవాలి. ఆయనకు ఒక్కరికి ఎందుకు ఇచ్చారు, కవితకి ఎందుకు ఇవ్వలేదు, షిబు సోరెన్కి మన హేమంత్ సోరెన్కి ఎందుకు ఇవ్వలేదు, ఇవన్నీ కూడా ప్రశ్నలు పుడతాయి. మరి ఆయనకు స్పెషల్ ట్రీట్మెంట్ ఎందుకు వచ్చింది, దీని వెనకాల విదేశీ హస్తాలు ఏంటి, ఇవన్నీ కూడా చాలా అంశాలు ఉన్నాయి. కాబట్టి అమెరికన్ ఇంటర్ఫియరెన్స్ కానీ విదేశీ ఇంటర్ఫియరెన్స్ కానీ ఈ దేశంలో ఉన్నది, ఇది స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. మోదీ గారు కానీ లేదా విజ్ఞులైనటువంటి వాళ్ళందరూ చెప్తున్నారు. అదే ఈరోజు మరియా జకరోవా గారి స్టేట్మెంట్ కూడా అదే యాంగిల్లో ఆవిడ చెప్పడం జరిగింది.